హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రుచి వ్లాగ్స్. మీకు ఈ పాటికి అర్థమైపోయింది కదా ఇవాల్టి రెసిపీ ఏంటో. ఇవాల్టి రెసిపీ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం అండి. మనం గుడిలో వచ్చే టేస్ట్ని మ్యాచ్ చేయలేకపోవచ్చు, కానీ కాస్త దగ్గరగా చేసుకోగలుగుతాము. స్వామివారు ఉంటారు కాబట్టి అక్కడ వచ్చే టేస్ట్ అక్కడే వస్తుందండి. గుడిలో టేస్ట్ మనకి ఇంట్లో రావాలి అంటే కాస్త కష్టమనే చెప్పచ్చు, కాకపోతే కాస్త దగ్గరగా మ్యాచ్ చేయగలుగుతాము. ఇది ఆంధ్ర సైడ్ ఈస్ట్ గోదావరి అలా ఎవరింట్లో అయినా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు అంటే పెళ్ళికైనా లేకపోతే గృహప్రవేశమైనా కంపల్సరీగా చేసుకునే ప్రసాదం ఇది. ఇంట్లోనే చేస్తూ ఉంటారు, కాస్త దగ్గరగా మ్యాచ్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి రెసిపీని. చాలా అంటే చాలా ఈజీ, మినిమం ఇంగ్రీడియంట్స్తో చేద్దాం మనం ఈ ప్రసాదం. ముందుగా 2 యాలకులు, అలానే ఇది పటిక అంటారు. ఇది వాటర్ ప్యూరిఫికేషన్లో చాలా హెల్ప్ చేస్తుంది, అలానే టేస్ట్ అండ్ టెక్స్చర్ కూడా యాడ్ చేస్తుంది ప్రసాదానికి. ఇందులోనే జాజికాయ కూడా వేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కలిపి మెత్తటి పొడిలా పక్కన పెట్టుకోండి చేసుకుని. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని స్టవ్ పైన లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇది గోధుమ నూక, అదే బెన్సీ రవ్వ అంటారు. ఇది మనకి డిమార్ట్లో వాటిలో దొరికే వైట్ కలర్లో ఉంటుంది, ఎల్లో కలర్ అది కాదు, ఇది బ్రౌన్ కలర్లో ఉంటుంది. దీన్ని దలియా లేదా బ్రోకెన్ వీట్ అని కూడా అంటారు. దీన్ని ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. కాస్త వైటిష్ కలర్ కనిపిస్తుంది మనకి నూక పైన. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసేయండి, చల్లారి పెట్టుకోవాలి. ఇది మనకి గోధుమ నూక లేదా బెన్సీ నూక అంటే ఇస్తారు. నెక్స్ట్ స్టవ్ పైన పాన్ పెట్టుకుని, జనరల్గా ప్రసాదంలో జీడిపప్పు పలుకులు అవి వేయరు, కాకపోతే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకున్నాను. ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకుని దాంట్లో మీకు కావాల్సిన జీడిపప్పు వేసి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు పెట్టేసేయండి. మనకి గుడిలో వెయ్యరు, నేను కావాలని కొన్ని వేసుకున్నాను. మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి మన ఫెసిలిటీకి తగ్గట్టు ఇలా వేయించుకున్న తర్వాత పక్కకు పెట్టేసేయండి. తర్వాత మనం ఇదే ప్యాన్లో మనం ఏ కప్పుతో అయితే నూక తీసుకుంటామో అదే కప్తో 3 కప్పుల వాటర్ వేసుకుని, వాటర్ బాయిలింగ్ అయ్యేంత వరకు కూడా మరగనివ్వాలండి. అదే మనం ఎసరికి మరగపెట్టుకుంటాం కదా వాటర్, మూత పెట్టేసి అలా మరిగిన తర్వాత చూసారా, ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్నటువంటి బెన్సీ నూకను వేసేసి ఒక్కసారి కదుపుకోవాలండి. ఉండలేం కట్టదు, ఒకసారి బెటర్ కదుపుకుంటే బాగుంటుంది. ఇందులో కాస్త నెయ్యి కూడా కలిసింది కాబట్టి ఉండలు కట్టదు. ఇలా మూత పెట్టేసి ఆల్మోస్ట్ 50 to 60% వరకు కూడా రవ్వ ఉడికిపోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టద్దు, అలానే మరీ లో ఫ్లేమ్లో కూడా పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి మంటని. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు పంచదార అయినా తీసుకోవచ్చండి. నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నాను, మీ ఇష్టం. ఇది కాస్త కరిగిపోయిన తర్వాత 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడకనిచ్చిన తర్వాత మనం 1 కప్పు బెల్లం, అంటే 1:2 రేషియో స్వీట్నెస్. మీరు కంప్లీట్గా బెల్లమైనా యాడ్ చేసేసుకోవచ్చు, కాకపోతే కొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది ప్రసాదానికి. సో అందుకని నేను 1 కప్పు బ్రౌన్ షుగర్ అలానే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. మీరు నార్మల్ రెగ్యులర్ షుగర్ అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా దగ్గరికి ఉడకనిచ్చుకోవాలండి. సుమారు 1 పావు గంట వరకు కూడా ఉడికించుకోండి, మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనకి బెల్లం వేసాక వాటర్ ఏదైతే వచ్చిందో అదంతా ఇంకిపోతుంది. ఇలా ఇంకిపోయిన తర్వాత మనం పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ అలానే పటిక పౌడర్ ఉంది కదా, అది కూడా వేసేసిన తర్వాత ఒకసారి కదుపుకోండి. కదుపుకున్న తర్వాత ఇందులో 1 పావు కప్పు వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యిని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 నుంచి 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మూత తీస్తే మనకి నెయ్యి మొత్తం పైకి తేలుతూ ఉంటుంది. ఇలా ఒక్కసారి కదుపుకుని ఇంకొక 5 మినిట్స్ కదుపుకుంటూ ఉంచుకోండి. ఈ కన్సిస్టెన్సీ అంతా కూడా కాస్త దగ్గరకు అవుతుంది. చక్కగా రవ్వ కూడా బెల్లంతో ఉడుకుతుంది కాబట్టి చాలా అంటే చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇలా దగ్గరకు అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకి పెట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా చూసుకోండి. మరీ గట్టిగా దగ్గరకు అయిపోతే ఈవినింగ్ అయ్యే కొద్దీ బాగా దగ్గరకు అయిపోతుందండి ప్రసాదం. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోండి. ఇలా అయితే ఈవినింగ్ వరకు కూడా మనకి బాగుంటుంది ప్రసాదం అనేది. మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకుని ప్రసాదం సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. అన్నవరం ప్రసాదం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. గుడిలో వచ్చేంత టేస్ట్ అయితే ఇక్కడ రాకపోవచ్చండి, కానీ కాస్త దగ్గరగా ఉంటుంది. గృహప్రవేశమైన, పెళ్ళప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న, ఇంట్లో వ్రతం చేసినా కానీ తప్పకుండా చేస్తారు ఈ ప్రసాదం. మీకు కనుక వీడియో నచ్చితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.